జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. రెండు డిఫరెంట్ స్టోరీస్, బట్ భారత్కి సంబంధించిన స్టోరీస్ నిజంగా రసవత్తరంగా ఉంటాయి. ఒక స్టోరీ ఏంటంటే ఫ్రెండ్స్, జనరల్గా మనము రష్యన్ టెక్నాలజీ మీద బాగా ఆధారపడతాం అండ్ రష్యన్స్ కూడా మనతో మంచి మిత్రులు, మళ్ళీ నో డౌట్ అబౌట్ ఇట్. ఇలా భారత్ సర్కార్ ఏం చేసిందనంటే, మాకు సుకోయి 57 ఎక్సెట్రా ఏదైతే ఫైటర్ జెట్లు రష్యా కూడా చాలా సానుకూలంగా స్పందించింది. మేము కంప్లీట్గా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాము, ఆత్మనిర్భర్ భారత్లోనే దాన్ని తయారు చేస్తాము. ఇన్ఫాక్ట్ 2 సీటర్ సుకోయి కూడా మేము మీకు పర్మిషన్ ఇస్తాము, మనం పోదాం అని చెప్పి పోయినరు. అమెరికా కూడా బాగా ప్రెషర్ వేసింది, F-35 ఇస్తాము, 6th జనరేషన్ ఫైటర్ జెట్ కదా, ఎక్సెట్రా. భారత్ ఈ రెండింటిని డంప్ చేసింది. నా సుకోయి తీసుకుంటలేదు అండ్ F-35 అమెరికా తీసుకుంటలేదు. గిరీష్, సుకోయి ఎందుకు తీసుకుంటలేదు? మన రష్యా అయితే మనకు పరమమిత్రుడు కదా, మళ్ళీ ఎందుకు తీసుకుంటలేదు అని అంటే, యుక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా ఆర్థిక వ్యవస్థ కొంచెం దెబ్బతిన్నది, అది అందరికీ తెలిసిందే. రష్యన్ ఆయిల్ ఎకానమీతో మంచిగా నడుస్తుంది, అది కూడా మనకు తెలిసిందే. ఫ్యాక్ట్ ఏందనంటే, ఇవాళ స్పేర్ పార్ట్స్ ఇష్యూ చాలా ప్రాబ్లం అయిపోయింది ఫైటర్ జెట్స్. సో ఫైటర్ జెట్ మనం తీసుకుంటాం కాదని అంటలేం, బట్ డిలే అయింది అనుకోండి ఏదన్నా స్పేర్ పార్ట్స్. యుద్ధంలో సహజంగా ఫైటర్ జెట్లు కూడా కొంచెం ధ్వంసం అవుతూ ఉంటాయి. సో ధ్వంసం అయినప్పుడు, రిపేర్ మెయింటెనెన్స్ వచ్చినప్పుడు, ఎక్సెట్రా వచ్చినప్పుడు దానికి స్పేర్ పార్ట్స్ టైమ్లీ దొరకకపోతే అవి మనకు నిజంగా చెప్పాలనంటే ఒక స్క్రాప్ డాంచాలు అవుతాయి తప్ప, డిస్ప్లేకి పెట్టుకోవాల్సి వస్తుంది తప్ప, మనకు స్ట్రాటజిక్ డెటరెన్స్ చూపనీకే పనికిరావు. కొంచెం స్పేర్ పార్ట్ డిలేస్ ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి రష్యన్ ఎక్విప్మెంట్తో. ఇది ఒకటే మేజర్ రీజన్. మిగతా చిన్నవి అవి ఉన్నాయి, మిగతాది మనకు మంచి దోస్తు కాబట్టి అందులో గేమ్ లేవు. F-35 ఎందుకు తీసుకుంటలేం గిరీష్ అమెరికాది అని అంటే, ఆడు పెద్ద మోతవరి.com ఆడు ఏమని అంటాడు, పాకిస్తాన్ని కూడా అన్నాడు, నీ F-16 నేను బంద్ చేస్తా చెప్తున్నాను నేను ఇడికానని అంటాడు. అంటే దాని దగ్గర ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ ఇడికి నాడు బంద్ చేసిండు అనుకో, ఇవి కూడా డాన్సాల లెక్కనే నిలబడతాయి. అంటే వీళ్ళేమో పాపం స్పేర్ పార్ట్స్ లేక మనం బాధపడుతుంటే, ఈడేమో ఉన్నది, నడుస్తున్నది, నడిపిస్తున్నది, వీడు బటన్ వస్తే అయిపోతుంది. అంటే ఈ పర్మిషన్ తీసుకోవాలి మనం. ఈయన పెద్దన్న పాత్ర, వందల వేల లక్షల కోట్ల పైసా పెట్టి కాల్మొక్తని బాంచన్ అని చెప్పి ఈయన మాటలు వినాల. ఈయన మాటలు వింటాడు, బటన్ వస్తే మనం పోయి అప్పుడు విమానాన్ని ఎగిరేయాలి. అప్పుడు మన సైనికులు పోయి ఫైర్ చేసి వస్తారు. అంటే ఇడు మన శత్రు దేశానికి కూడా ఇంటిమేషన్ ఇస్తాడు కదా ఫ్రెండ్స్. కార్గిల్ వార్ అప్పుడు కూడా వాళ్ళ లొకేషన్స్ని కొట్టాలంటే మనకు చాలా ప్రాబ్లం అయింది. వాడు పైన ఉన్నాడు, మన సైనికులు ఆర్మీ కిందికైనా వస్తున్నప్పుడు పైన ఉంటాడు కాబట్టి వాడికి స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఉంటుంది. బికాస్ వాడికి మనం తొందరగా కనబడతాం. వాడు మన సైనికులని పిట్టలను కాల్చిండు నా కొడుకు పాకిస్తాన్ వాడు కబ్జా చేసిన కార్గిల్, టైగర్ హిల్స్ ఎస్పెషల్లీ అట్లాంటివి. మీరు ఆ సినిమా చూడరు, ఒకటి సఫేద్ సాగర్ అని కూడా ఒకటి వచ్చింది సిరీస్, అది చూడు, అలా క్లియర్ కట్గా చూపుతారు. అప్పుడు మన దగ్గర ఉన్న MiG-21 ఏవైతే ఫైటర్ జెట్స్ ఉండే చూడు, అందులో మాన్యువల్ GPS పెట్టుకొని కొట్టిండ్రు. రేంజ్ 250 మీటర్ల కొడితేనే దుష్మన్లు చేస్తారు, మనం అదే రేంజ్లో కొట్టాలా, దానికంటే ఎక్కువ రేంజ్లో కొడితే మన సైనికులు చేస్తారు. అంత ప్రిసిషన్ కంట్రోల్ కొట్టాలా. అప్పుడు GPS మనము మాన్యువల్గా పెట్టుకుంటే, వీడు GPS ఇవన్నీ అమెరికా ఉండే కదా వెనకటికి, ఈ GPS కూడా చేంజ్ చేసిండు. మనం ఈ GPS పెట్టుకుంటే, మనం ఈడ కొంచెం సెట్ చేసి పెట్టుకుంటే ఆడబోయేసరికి ఎక్కువ అవుతుంది. అది రేంజ్ 250కి వస్తలేదు, 670, 570 దగ్గర ఆగుతుంది, 470 దగ్గర ఆగుతున్నది. అరే ఇదేంద్రా బాయ్ అని చెప్పి మనం చూస్తూ ఉంటే, మాన్యువల్ GPS మళ్ళీ చెక్ చేస్తే, కొత్తగా చెప్పించిన GPS అందులో 250 మీటర్లు ఆర్ 25 మీటర్స్ ఆర్ వాట్ ఎవర్ ది క్యాల్కులేషన్ ఈస్, ఇది ఆల్టర్ చేసి పెట్టిండు అమెరికా. అంటే భారత్ సైనికులు నా రక్షక బలగాలు ఎంత జుగాడు చేసినాయి చూడండి. కార్గిల్లో కూడా బద్దలు వలగొట్టినాయి నవాజ్ షరీఫ్ కానివి, ఉన్నమాట చెప్పాలంటే ముషరఫ్ కానివి. ఇది నా భారత యొక్క సామర్థ్యత. ఇప్పుడు మళ్ళా అమెరికా వాడిని కొన్నాం అనుకో, అండ్ మోర్ ఓవర్ ఆ F-35 మొన్న ఒకటి ఉంది చూడు, కేరళ కోయంబత్తూరు ఎయిర్పోర్ట్లో జామ్ చేసి కూర్చోలే, అది కనబడలే మన రేడార్లకు, స్టెల్త్ ఫైటర్ జెట్ అని అంటారు. ఇది పక్కకు పెడితే భారత్ డైరెక్ట్గా వెనకటికి మేము సోర్స్ కోడ్ ఇయ్యం, మేము అది చెయ్యం, మేము ఇది చెయ్యం, మా సీక్రెట్లు మీకెట్లు ఇస్తాం, మా మోనోపలి పోతుంది కదా, మా అవన్నీ మీకు తెలిసిపోతాయి కదా అని మాట్లాడిన ఫ్రాన్స్ ఇవాళ అన్ని ఇస్తా అంటుంది. పైసా పేక్ తమాషా దేక్, మోదీ సర్కార్ మున్కిన్ హై, పైసా పేక్ తమాషా దేక్. అడ్వాన్స్ ఫైటర్ జెట్ ఏదైతే ఫైటర్ కాంబాక్ట్ ఉంటుంది కదా, FCAS అని అంటాం కదా మనం, ఆ FCAS కూడా మనకిప్పుడు ప్లస్ పాయింట్ అవుతుంది. 6th జనరేషన్కే వెళ్ళిపోతున్నది. ఏదైతే చైనా ఇవాళ J-20 ఎక్సెట్రా ఈ J-35 ఈ ఫైటర్ జెట్లు మా 6th జనరేషన్ రేడార్లకు కూడా కనబడాయి అని అంటున్నది కదా. సో భారత్ డైరెక్ట్గా ఫ్రాన్స్తో చేతులు కలిపి ఈ 6th జనరేషన్ ఫైటర్ జెట్లకు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నది. దీన్ని మీరు సమర్థిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకొక ఖుష్ఖబరీ ఉన్నది ఫ్రెండ్స్ మీ అందరికీ. ఆపరేషన్ సింధూర్లో PL-15 అనేది ఒక మిజైల్ దొరికింది మనకి, మీ అందరికీ యాద ఉంది అనుకుంటా. పేలలే అది,
పడిపోయింది. మన భారత భూభాగం మీద పడిపోతే మనదే కదా, మనదైనప్పుడు దాన్ని మనం తీసుకొని పోయినాం, దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసినాం, మనం మొత్తం రివర్స్ ఇంజనీరింగ్ చేసినాం. ఫస్ట్ క్వశ్చన్ మీకు ఏం రావాలనంటే, అసలు గిరీష్ ఇది ఎందుకు వేలలే అని చెప్పి మనం మాట్లాడితే, ఇప్పుడు ఒక మిజైల్ మనం ఫైర్ చేస్తే ఫ్రెండ్స్, ఇట్లా ఒక మిజైల్ మనం ఫైర్ చేస్తే PL-15 అని చేస్తే, వీడికని ఇప్పుడు మన ఇది ఫైటర్ జెట్ ఇట్లా ఉందనుకోండి, ఇది ఫైటర్ జెట్ మనది, ఇది మిజైల్ మనం ఫైర్ చేసినాం, దీన్ని లాక్ చేస్తారు, రేడార్తో లాక్ చేస్తారు. అయితే దీన్ని తప్పించుకోనికి వీళ్ళు డైరెక్షన్స్ మారుస్తున్నప్పుడు కూడా ఇందులో ఫీడింగ్ అనేది మారాలా. అప్పుడు దీనికి రేడార్ టెక్నాలజీ ఏడికెనిస్తారనంటే, ఎగురుతున్న ఒక ప్లేన్ని కూడా వీళ్ళు రేడార్ చేస్తారు. దాన్నే అవకాశ AWACS అనేది అంటారు, దాన్ని మనం వెనకటికి డిస్కస్ చేసినాం. సిగ్నల్స్ ఇంటరప్ట్ కాకుండా అవి చేస్తాయి. మనోళ్ళు ఏం చేసిరంటే ఈ మిజైల్కి గోస్ట్ టార్గెట్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ నుంచి ఒక ప్లేన్ పోతున్నది, అసలు ప్లేన్ ఎగురుతున్నది లెఫ్ట్ సైడ్ లా, సిగ్నల్స్ మొత్తం మిజైల్కి ఏమి ఇచ్చారంటే, ఒక ఫైటర్ జెట్ మాది ఇండియన్ ఫైటర్ జెట్ గా రైట్ సైడ్ లో ఉన్నది గాడా అని. ఇది ఏటగాడు ఎడ్డోడు అయితే గద్దెలకేనేమో చూపిస్తుందట, ఈ ఎడ్డోడు అయిండు, ఈ నడిముకోడు, ఈ ఎడ్డోడు పోయిండు దాని వెనక. అది పోతా ఉన్నది, దానికి ఫైటర్ జెట్ దొరుకుతలేదు, బట్ దాని సిగ్నల్ ట్రేస్ అయింది. ఆమె రైట్ ఆర్ రాంగ్? పోతూనే ఉన్నది, అది పోతూనే ఉన్నది, దానికి సిగ్నల్ దొరుకుతలేదు, ఈ అమ్మ ఫైటర్ జెట్ దొరుకుతలేదు ఈ మిజైల్కి. ఎంతసేపు పోతుంది? అది పోయింది, పెట్రోల్ అయిపోయింది, అందులో ఉన్న ఇంధనం అయిపోయింది. ఇంధనం అయిపోగానే ఏమవుతుంది? బుస్ మన కింద పడ్డది, తుస్పటాక లెక్క. సో PL-15 మిజైల్ని చూతేవని అంచేసింది ఉన్నమాట చెప్పాలంటే మన ఇండియా ఆపరేషన్ సింధూర్లో. మన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఏ రకంగా ఉన్నదో చూసుకో. అండ్ మళ్ళీ ఈ PL-15 అనేది చైనా ఇంత పెద్ద ముక్కు, దీని అమ్మ జీవితం మాతోన సక్ల ముక్కులం పెట్టుకొని పచ్చకడ కొట్టిరు మనోళ్ళు. కూర్చొని ఇట్లా ఉల్టా పచ్చకడ కొడతాం చూడు, పోడు మనం అట్లా కొట్టినాం మనం. అంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్లా భారత్ పరిస్థితి ఏ రకంగా ఉన్నది అని అనేది మనకు తెలిసింది. కార్గిల్లా ఈ వల్నరబిలిటీ మనకు తెలిసింది. ఇయ్యాల అరే నీ అమ్మ భారతేంద్ర అననే ఒక ఘటన ఘమన్ రెండు చూసిండ్రు. ఈ PL-15 అనేది చైనాది ఒక టెక్నాలజికల్ ప్రైడ్. ఇది 200 నుంచి 300 కిలోమీటర్ రేంజ్లో కొట్టిపడేస్తుంది. దీని అమ్మ జీవితం అని చెప్పి ఉన్నారు. ఇది యాక్టివ్ రేడార్ సీకర్, ఇండిపెండెంట్గా లాంచ్ చేసుకుంటుంది. ఇండిపెండెంట్ అంటే టార్గెట్ ఎట్లయితే ఉంటుందో చూడదు, అది ఇండిపెండెంట్గా డిసైడ్ చేసుకుంటుంది. ఆఫ్టర్ లాంచ్ చేసే ముందు లాక్ చేస్తారు. ఒక్కసారి లాక్ అయిన తర్వాత ఏ డైరెక్షన్ ఎట్లా పోతున్నా కానీ ఇది ఇండిపెండెంట్ రేడార్ తోని సిగ్నల్ తీసుకుంటా పోతుంటుంది. అంటే దీనికి 2-way డేటా లింక్ సిస్టమ్ ఉన్నది కదా, అండ్ మోర్ ఓవర్ రియల్ టైమ్ అప్డేట్స్ ఉంటాయి, టార్గెట్ మెనూవరింగ్ ఉంటుంది. దీనికి డైరెక్షన్ కూడా మార్చుకుంటుంది కదా, ఇది బై ఛాన్స్లో ఏమన్నా అటు ఇటు వస్తాయి. అంటే దీనికి ఒక హై పవర్డ్ డ్యూయల్ ప్లస్ సాలిడ్ రాకెట్ మోటార్తో పాటు స్పీడ్ అండ్ రీచ్ రెండు ఉన్నాయి కదా, మీకు అర్థమవుతుందని అనుకుంటా. దీన్ని ఇప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే ఈ అల్గారిథం ఏముందో మొత్తం మన సైంటిస్టులకు తెలిసిందా లేదా? అంటే ఈ చైనా వాడు ఏ రకంగా ఎట్లా మనూవర్ చేస్తాడు, ఏ రకంగా ఏ సిగ్నల్ వస్తుంది, ఏ వేవ్ లెంత్ల సిగ్నల్ వస్తుంది, ఏ కోడింగ్ ఎట్లా వాడతారు ఈ అల్గారిథంది, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నది అంతే. ఇది కంప్లీట్గా రివర్స్ చేసి పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు దీన్ని ఏమవుతుంది, ఆడ ఫైర్ చేస్తాడు, గిదే కదా PL-15, ఆరని అమ్మ దీపావళి పటాకాల రాకెట్ పెడతాం, నీళ్ళేరా దాని మీద ఇట్లా నీళ్ళు ఏం కదా ఆనే అంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనా డూప్లికేట్ మాల్ ఉంటుంది, ఆ డూప్లికేట్ మాలల్లో మనోళ్ళు దురంధరులు కదా. ఇప్పుడు చైనా ఇంకా ఏదైనా ఆప్షన్ ఉన్నది అని అంటే కంప్లీట్గా ఈ మెటీరియల్ అంతా రివర్స్ చేయాలా, ఇండియాకి తెలిసిపోయింది కదా కంప్లీట్గా. అంటే చైనా యొక్క రేడార్ ఎట్లా పనిచేస్తుందో మనకు తెలుసు, చైనా యొక్క రేడార్ సిగ్నల్ ఈ PL-15కి ఎట్లా వస్తుందో తెలుసు, ఈ PL-15 దానికి ఎట్లా పంపిస్తుందో తెలుసు, మధ్యలో ఉన్న AWACSకి దానికి ఎట్లా పంపిస్తుందో తెలుసు. ఇది మొత్తం క్రిటికల్ కాంపోనెంట్ అంతా డీకోడ్ చేసిందా లేదా? అంటే చైనా రేడార్ సిస్టమ్లో అంతా ఇప్పుడు మన చేతిలో ఉన్నట్టా లేదా ఇండైరెక్ట్గా, ఇంచుమించు. అది ఏ ఫ్రీక్వెన్సీలో దీనికి నెట్వర్కింగ్ పంపిస్తుందో కూడా మనకు తెలుసు కదా, ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, హర్ట్జ్ ఉంటుంది కదా, ఆ ఫ్రీక్వెన్సీ కూడా మనకు తెలుసు. ఈ ఫ్రీక్వెన్సీ మనకు తెలిసినప్పుడు ఈ ఫ్రీక్వెన్సీలో పోయి మనం దీన్ని ఇంటర్సెప్ట్ చేస్తాం కదా. ఈసారి ఫస్టే చూతే పనాచిరి మిజైల్ని. ఇప్పుడు ఇండియా సక్సెస్ ఇక్కడ ఉంటుంది ఇక. అంటే ఈ డిజిటల్ రేడియో ఫ్రీక్వెన్సీ మెమొరీ అని అంటాం కదా, దీన్నే DARFM అని అంటారు. ఇది భారత్ యొక్క గుండెకాయ యుద్ధంలా. ఇప్పుడు ఈ DRFM ఏదైతే ఉంది చూడు, మిసైల్ యొక్క రేడార్ సిగ్నల్ క్యాప్చర్ చేస్తున్నది. రేపు దాన్ని చూతే పనాంచదా? ఇప్పుడే చూతే పనాంచినాం, అప్పుడు చేయలేమా? అంటే టార్గెట్ వచ్చే లోపలనే ఇలా PL-15 ఏమవుతుంది, తుసుపటాక అవుతుందా కాదా? దీనికి కంప్లీట్గా మనం ఏదైతే చేయాలనో, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇల్యూషన్స్ చేయాలనో అవన్నీ మనం చేసేస్తామా లేదా? అది తిరుగుతుంది, దాని కైనెటిక్ ఎనర్జీ మొత్తం పోయిన తర్వాత ఫాల్ మన పడుతుంది అది. ఇంకొకటి, ఇది పేలకుండా పడ్డది, దీన్ని మొత్తం ఓపెన్ చేసి చూసిన తర్వాత రాకెట్ మోటార్ ఉంటుంది కదా, దాని కెమికల్ స్ట్రక్చర్ ఎట్లుంటుందో కూడా మొత్తం చూసిరు. ఇప్పుడు చూసిరు గిరీష్, డూప్లికేట్ మాల్ కదా మనకేం ఉపయోగపడుతుంది అని అంటే, అది పేలుంటే అది పేలలే,
వివర్ లక్కీ. అది అంటారు కదా, భగవంతుడు మన ఎంబడి ఉంటాడు అని. నమ పార్వతి పతై హర హర మహాదేవన. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు తెలుసా మన వాళ్ళు? ఇది మన అస్త్ర Mark 2 Mark 3 ఉన్నాయి చూడు, దీన్ని ప్రోగ్రామ్ చేస్తారు. ఈ నా కొడుకు పుచ్చలు ఇట్లా వలగొట్టాలని, నడిముక్కల పుచ్చలు ఇట్లా వలగొట్టాలని చెప్పి డిసైడ్ చేస్తారు. అమెరికా చాలా భయపట్టేది ఈ PL-15 అంటే. అమ్మా PL-15 ఈ కొడుకులు మా J-35 కాపీ కొట్టి J-35 తయారు చేసుకుర్రు, చాలా డేంజర్ నా కొడుకులు అని చెప్పి అప్పుడు వెనకటికి భయపడేది. ఇప్పుడు సూడు బుల్లమ్మ ఆట చిన్నోడిది. ఇది భారత్కి దొరికిందని చెప్పినప్పటి నుంచి అప్పటి నుంచి నడిచింది చూడు రభస ఫ్రెండ్స్. అమెరికానైతే ఏమో మాకు కూడా చెప్పరా. భారత్ చెప్పింది మిత్ర దేశాలకు అందరికీ మేము ఇచ్చేస్తాం. అంటే ఇప్పుడు వీడి కాంపోనెంట్స్, మిజైల్ సిస్టము, రేడార్ టెక్నాలజీ, ఫ్రీక్వెన్సీ ఇవన్నీ మార్చాలి కదా. ఎన్ని $1 బిలియన్ ఖర్చు అవుతుంది. అంటే ఇప్పుడు దాన్ని PL-15 ఉన్నదాన్ని PL-15BO, PL-15CO అని చెప్పి ఇంకోటి లాంచ్ చేయాల్సి వస్తుంది. అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కరెక్టా రాగా నేను మాట్లాడుతుంది? ఎన్ని బిలియన్స్ ఖర్చు అవుతాయి. అంటే వీడు ఏ రకంగా ఫ్రీక్వెన్సీ దాన్ని వాడతాడో కూడా మనకు ఐడియా వస్తుంది కదా. వీడు ఇట్లా చేయగలుగుతాడు, అట్లా చేయగలుగుతాడు అని. మనకే గిన్ని తెలివితేటలు ఉంటాయి, సైంటిస్టులకు ఎన్ని ఉంటాయి. భారత్ యొక్క సామర్థ్యం తక్కువ లేదు ఫ్రెండ్స్. డోంట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ ఇండియన్స్, నెవర్. చూతే ఎట్లా బనాన్ చేసినాం. ఇంకా హైలైట్ అయింది తెలుసా, మనం రాఫేల్ కొనంగానే ఇది రఫ్ ఆడిచ్చేస్తాడని చెప్పి ఉచ్చబడ్డది పాకిస్తాన్కి. పడి J-10 ఉంటాయి చూడు, ఆ J-10లు తెచ్చిపెట్టుకున్నారు. ఆ J-10లలో పెట్టేది PL-15. అలా ఘాతక్ అస్త్ర అని అంటారు. అలా ఘమండ్ అస్త్రియాలు ఏమైంది, గాస్మమిలుగా గోస్లా పుడిగా సాలంక. ఆలోచిస్తావా లేదా అనుభవిస్తావా ఫ్రెండ్స్? భారత్ మాతాకి జై.